హాయ్ స్టూడెంట్స్, ఐ ఆమ్ విఎస్ రావు. ఈరోజు టాపిక్ వచ్చేసి కొరలేషన్ 3, థర్డ్ వీడియో ఈ చాప్టర్ మనం చేస్తుంది. ఒకసారి ప్రాబ్లమ్ చూడండి ఏమి ఇచ్చారు. క్యాలిక్యులేట్ కొరలేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ త్రో యాక్చువల్ మీన్ అండి. త్రో యాక్చువల్ మీన్, ఇది గమనించండి మీరు. త్రో యాక్చువల్ మీన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఫస్ట్ వీడియోలో అసలు ఏం మెన్షన్ చేయలేదండి. అందుకే మనం వచ్చేసి ఎక్స్లో నుంచి లీస్ట్, వైలో నుంచి లీస్ట్ తీసుకుని ప్రాబ్లం చేసామండి. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి, టేక్ 20 సమ్ వాల్యూస్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వాల్యూస్ తీసుకుని ప్రాబ్లం చేసామండి. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారు, మెన్షన్ చేశారు త్రో యాక్చువల్ మీన్ అండి. యాక్చువల్ మీన్తోనే ప్రాబ్లం చేయాలట అండి. అజ్యూమ్ మీన్ తీసుకోవద్దు, మనం యాక్చువల్ మీనే తీసుకోవాలి ప్రాబ్లం. అది మీకు అథమెటిక్ మీన్ ఐడియా ఉండి ఉంటుంది, మళ్ళీ నేను అది కవర్ చేస్తాను. సరే, ప్రాబ్లం అయితే ఇచ్చారు, ఎక్స్ వై ఇచ్చారు డేటా, ఎక్స్ డేటా వై డేటా. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అండి. ఈ 10 ఏమంటారు ఈ చాప్టర్లో? ఎన్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పేర్స్ అండి. ఇక్కడ హౌ మెనీ పేర్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎన్ ఈజ్ ఈక్వల్ 10 అండి. ఫస్ట్ ప్రాబ్లం రాద్దాం మనం. సో ఫార్మాట్ మీకు ఆల్రెడీ నేర్పించే కదండి, ఇవే ఫార్మాట్ ఉంటుందండి. 7 కాలమ్స్ అండి. ఒకసారి మళ్ళీ గుర్తించుకుందాం. క్యాపిటల్ ఎక్స్ ఆయన ఇస్తారు, స్మాల్ ఎక్స్, దాని నుంచి ఎక్స్ స్క్వేర్. క్యాపిటల్ వై ఆయన ఇస్తారు, ఇవ్వకపోయినా మనం వై అనుకోవాలి సెకండ్ కాలంని. దాని నుంచి స్మాల్ వై, దాని నుంచి వై స్క్వేర్, దాని నుంచి స్మాల్ ఎక్స్ వై అండి. ఇది టోటల్గా కార్ల పియర్సన్ అంటే ఎప్పుడు కూడా 7 కాలమ్సే ఉంటాయి. మీరు ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడం మెయిన్ కాదండి, ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది ప్రాబ్లం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. చూడండి, ఇక్కడ ఏమన్నారు, క్యాలిక్యులేట్ కొరిలేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నారు. మరి ఎవరు కొరిలేషన్ అండి? మరి కార్ల పియర్సన్ మెన్షన్ చేయలేదండి, గుర్తుపెట్టుకోండి. చేయకపోయినా కార్ల పియర్సన్, ఎందుకంటే సెకండ్ కొరిలేషన్ ఏమో మాకు ర్యాంక్ ఉందండి, ర్యాంక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మామూలు కొరిలేషన్. అండ్ మామూలు కొరిలేషన్ అంటే ఎవరిది? ఇది కార్ల పియర్సన్ కొరిలేషన్ అండి. ఒకసారి డేటా రాద్దాం మనం. నేను చూడండి ఆల్రెడీ ఎక్స్ టిక్ పెట్టాను, వై కూడా టిక్ పెట్టానండి. ఎక్స్ డేటా వచ్చేసి 50, సెకండ్ వేరియబుల్ 50, థర్డ్ వేరియబుల్ 55, థర్డ్ వేరియబుల్ 55, 60, 65, మళ్ళీ అగైన్ 65, అగైన్ 65, 60, 60, 50 అని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 50, 50, 55, 60, 65, 65, 65, 60, 60, 50 అని మళ్ళీ రాంగ్ రాసి ఆన్సర్ తేడా వస్తుంది. సో వై సిరీస్ అండ్ 11, 13, 14, 16 అంటే దీన్ని ఎగ్జాక్ట్ రాసుకోండి మీరు. ఫస్ట్ వేరియబుల్ దగ్గర ఫస్ట్ వేరియబుల్ రాయినప్పుడు ఈజీగా ఉంటుంది. 16 తర్వాత 15, మళ్ళా 15, 14, 13, 14 టోటల్ అండి. ఎగ్జామ్లో నీట్గా లైన్స్ ప్రొవైడ్ చేయండి. ఇదండి. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే ప్రాబ్లం ఎక్స్ సిరీస్లో లీస్ట్ తీసుకొని 50 తీసుకొని ప్రాబ్లం చేస్తాం. ఇక్కడైతే 11 తీసుకుని ప్రాబ్లం చేస్తామండి. చేస్తే ఎగ్జామ్ మీకు ఇచ్చే నో మార్క్స్ అండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇక్కడ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం త్రో యాక్చువల్ మీన్ ద్వారానే మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలట. మీన్ అంటే మనకి ఏం కావాలండి, ఎక్స్ బార్ కావాలి, వై బార్ కావాలి. ఒకసారి దీని టోటల్ అప్ చేద్దాం. ఇప్పుడు ఈసారి మనకి దీని టోటల్ అవసరం అండి. యాక్చువల్ మీన్ అన్నప్పుడు ఈ టోటల్ కంపల్సరీ కావాలి. ఒకసారి టోటల్ అప్ చేద్దాం. జనరల్గా రౌండ్ ఫిగర్ వచ్చినప్పుడే మనకి యాక్చువల్ మీన్ అడుగుతారు. 50, 50, 55, 60, 65, 65, 65, 60, 60, 50 అండి. మొత్తం 580 ఉంది సార్ టోటల్. ఇది మొత్తం 580 ఉందండి. మొత్తం 10 ఐటమ్స్ కలిగితే 580. దీనికి ఏం పేరు పెడతారు మీరు? సిగ్మా క్యాపిటల్ ఎక్స్. దీనికి ఏం పేరు పెడతారు? సిగ్మా స్మాల్ ఎక్స్. దీనికి ఏమంటారు? సిగ్మా ఎక్స్ స్క్వేర్. దీన్ని ఏమంటారు? సిగ్మా క్యాపిటల్ వై. దీన్ని సిగ్మా స్మాల్ వై. దీన్ని సిగ్మా స్మాల్ వై స్క్వేర్. దీన్ని సిగ్మా ఎక్స్ వై. ఇప్పుడు నాకు యాక్చువల్ మీన్ ఫార్ములా మీకు ఐడియా ఉందో లేదు చూడండి, నేను రాస్తాను ఇక్కడ. అర్థమెటిక్ మీన్ మళ్ళీ అక్కడ కవర్ చేస్తాను. ఇండివిజువల్ సిరీస్లో వస్తుంది. సిగ్మా ఎక్స్ బై ఎన్ అండి. సిగ్మా ఎక్స్ బై ఎన్ అండి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ లాగానే అండి. మీకు మొత్తం 500 మార్కులు వచ్చినాయి.
మొత్తం వచ్చి 6 సబ్జెక్టులు 500/6 చేస్తే మీకు యావరేజ్ వస్తుంది. ఇది కూడా అంతే కదండి. టోటల్ ఎంత ఉంది మనకి, అన్ని వేరియబుల్స్ కలిపి టోటల్ ఎంత ఉంది, 580 ఉంది. సిగ్మా అంటే టోటల్, ఎక్స్ అంటే ఎక్స్, ఇది 580. ఎన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్, 10 ఐటమ్స్ అండి. 580/10 అండి. అంటే ఎంత వచ్చింది చూడండి మీకు క్లియర్గా, 58 వచ్చిందండి. దీన్నే యాక్చువల్ మీన్ అంటారు. చూడండి ప్రాబ్లమ్ చాలా క్లియర్గా 58 ఉందండి. ఈ 58 మనం ఇక్కడ వాడాలండి, ఎక్స్ మైనస్ 58 అండి. చూడండి మనకి దీంట్లో 3 మెథడ్స్ అండి. లీస్ట్ తీసుకోవటం, ఆయన చెప్పింది తీసుకోవటం, లేదా యాక్చువల్ మీన్ తీసుకోవటం. ఇంతేనండి, ఇంతే. కార్ల పియర్సన్లు ఇస్తే ఈ 3 మెథడ్లను ఇస్తారు. జనరల్గా 99% బీకామ్ లెవెల్లో అసలు మెన్షన్ చేయట్లేదు. మీరు అప్పుడు లీస్ట్ బెటర్ అండి. ఇదే చాప్టర్ ఎంబీఏ వాళ్ళకు ఉంది, నాట్ ఫర్ ఓన్లీ ఉస్మానియా అండి. ఇది అందరికీ ఉంది చాప్టర్ ఇది. అంటే ఎంబీఏ వాళ్ళు కూడా దీన్ని మంచి ప్రిపేర్ కావచ్చు అండి. ఇప్పుడు చెప్పండి, 50 - 58 అండి. 50 - 58 అండి. క్యాలిక్యులేటర్లో ఏమొస్తుంది, -8 అండి. 50 - 58 మళ్ళీ 8 అండి. 55 - 58 అండి, -3 అండి. 60 - 58 +2 అండి. 65 - 58 అండి, 7 అండి. 65 మళ్ళీ 7 అండి, మళ్ళీ 7 అండి. 60 - 58 2 అండి. 60 - 58 2 అండి. 50 - -8 అండి. ఇక్కడ మీరు గమనించిన ఒకసారి ముందు అసలు మనం మైనస్ అని చూడండి, యాడ్ చేద్దాం. ఫస్ట్ది 8, తర్వాత 8, తర్వాత 3, నెక్స్ట్ 8 అండి. మైనస్లు మొత్తం 27 ఉన్నాయండి. మైనస్లు మొత్తం 27 ఉన్నాయి. ప్లస్లు చూద్దాం. టోటల్ మైనస్లు 27 అండి. ప్లస్లు అండి, ప్లస్లు ఏమన్నాయి, 2 ఉంది, 7 7 7 మళ్ళీ 2 27 అండి. ఆన్సర్ ఎంత అండి, 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాబ్లంలో మీరు ఎప్పుడైతే కొరిలేషన్లో యాక్చువల్ మీన్ యూజ్ చేస్తారో, యాక్చువల్ మీన్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా స్మాల్ ఎక్స్ మస్ట్ బి 0 అండి. స్మాల్ ఎక్స్ కంపల్సరీగా 0 రావాలి. 0 మీకు రాలేదు అంటే మీరు ఎక్కడ రాంగ్ క్యాలిక్యులేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. అది మనకు వచ్చి కీవర్డ్ అండి ఇక్కడ. అట్లనే మీరు మరి స్మాల్ ఎక్స్ 0 అయినప్పుడు స్మాల్ వై కూడా 0 రావాలి కండి. మనకు కావాలంటే ముందే పెట్టుకో 0 అండి, రావాలి 0 కంపల్సరీ రావాలి. ఇప్పుడు చూద్దాం, 8 × 8 ఇంత ముందు లాగా మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయిందండి. 8 × 8 అంటే 64 అండి. మళ్ళీ 8 × 8 64 అండి. అంటే చిన్న ఫిగర్లు వచ్చినా రాస్తున్నాం, లేదా క్యాలిక్యులేటర్ వాడ. 7 × 7 49 అవుద్ది. 49 అవుద్ది. 49 4 4 64. ఇక్కడ మైనస్లు కూడా ఉండదండి. ఎక్స్ స్క్వేర్లో మైనస్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఒకసారి దీన్ని టోటల్ చేస్తున్నాను. 64 + 64 + 9 + 4 49 49 49 4 మళ్ళీ అగైన్ 4 అగైన్ 64 అండి. మొత్తం 360 వచ్చింది సార్ టోటల్. ఎక్స్ మ్యాటర్ అయిపోయింది చూడండి. క్యాపిటల్ ఎక్స్ నుంచి స్మాల్ ఎక్స్ కనుక్కున్నాను, స్మాల్ ఎక్స్ నుంచి ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాను. ఇక్కడ మనకు వచ్చేది కంపల్సరీ ఏంటంటే స్మాల్ ఎక్స్ 0 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వై గురించి మాట్లాడదాం. వైకి ఏమో ఫార్ములా ఏముంటుందండి, σy/n అండి, σy/n. సో వై టోటల్ ముందు మనం తెలుసుకోవాలి. 11 ఈ చిన్నగా ఫిగర్స్, 14 16 16 15 15 14 13 13 అండి. 140 ఉన్నాయండి టోటల్. ఇది అంటే జనరల్గా ఎట్లా రౌండ్ ఫిగర్ వచ్చినప్పుడే మనకి యాక్చువల్ మీన్ అడుగుతారు ఎగ్జామ్లో. ఎందుకంటే పాయింట్స్ వస్తే ఇది చేయడం కష్టం అండి. మళ్ళీ ఇక్కడ 0 రాదండి. అందుకని ఎక్కువగా రౌండ్ ఫిగర్ ఇస్తారు. 140/10 అండి. ఎంత అండి ఇది, 14. తెలుసుగా క్యాలిక్యులేటర్లో 0 0 కట్ చేయండి 58, 0 0 కట్ చేయండి 14. ఈ 14 ఇక్కడ వాడాలి, స్మాల్ వై కనుక వాడాలండి. y - 14 అండి. దీన్ని ఏ అంటారు, దీన్ని కూడా ఏ అంటారు. కాబట్టి యాక్చువల్ మీన్ అనమాట. 11 - 14 అండి. 11 - 14 ఎంత అవుతుంది, -3 అవుతుంది. 13 - 14 ఎంత అవుతుంది, -1 అవుతుంది. 14 - 14 ఎంత అవుతుంది, 0 అవుతుంది. 16 - 14 ఎంత అవుతుంది, 2 మళ్ళీ 2. 15 - 14 1, 15 - 14 1, 14 - 14 0, 13 - 14 -1, 13 - 14 -1. మీరు మైనస్ మర్చిపోయినా ఇక్కడ తెలిసిపోయిందండి. ఇప్పుడు చూడండి ఒకసారి మైనస్ కౌంట్ చేయండి. -3 -4 5 6 అండి. మొత్తం -6 ఉన్నాయి. మీకు అర్థం కూడా రాస్తాను నేను, అది రాయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా 0 పెట్టవచ్చు మనం. మీకు అండర్స్టాండ్ కావాలి, నేను వచ్చి క్లారిటీగా రాస్తున్నాను. ప్లస్ చూడండి, 2 + 2 4 5 6 అంతే. సో ఆన్సర్ ఎంత అండి, 0. ఎక్స్ మస్ట్ బి 0, స్మాల్ వై మస్ట్ బి 0. ఎప్పుడు మీరు యాక్చువల్ మీన్ వాడినప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై కంపల్సరీగా 0 రావాలి. రాలేదు అంటే మనం క్యాలిక్యులేషన్ ఎక్కడ రాంగ్ చేసాం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వై స్క్వేర్లో మనం మంచిదే కానీ మనం మొత్తం మైనస్ వెళ్ళిపోతాయి. 3 × 3 9, 1 × 1 0 × 0, 2 × 2
చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను మర్చిపోయి ఇక్కడ మీరు 3 into 3 చేయట్లేదు, 3 + 3 చేసి ఇక్కడ 6 రాస్తున్నారండి. ఇంటూ అండి, నాట్ యాడింగ్, ఇంటూ గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 9 + 1 10, అంటే ఈజీగా 9 1 10 14 18 19 20 22 అండి టోటల్. ఈ కాలమే కొంచెం డేంజర్ అండి ఈ చాప్టర్లో, ఈ కార్ల పియర్సన్లో ఈ కాలం డేంజర్. సో జాగ్రత్త చేయండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయింది. 8 into 3 అండి, 8 into 3 24 + 24 అండి. -8 into -1 అండి, 8 కదా, మైనస్ లేదుగా. -3 into చాలామంది ఇక్కడ 3 రాస్తున్నారండి, రాయకూడదు. 0 పెట్టి ఏది మల్టిప్లై చేసినా 0నే కదా. 2 into 2 ఎంత అండి? 4. 7 into 2 ఎంత అండి? 14. 7 into 1 ఎంత అండి? 7. 7 into 1 ఎంత అండి? 7. 2 into 0 ఎంత అండి? 0. ఇక్కడ మైనస్ స్టార్ట్ అయినట్టుందండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఏం చెప్పి ఇంతకుముందు నేను వీడియోలో ప్లస్ మైనస్ ఏమవుద్ది? మైనస్ అవుద్ది, మర్చిపోవద్దు. 2 into 1 అండి 2. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ క్యాన్సిల్ అయిపోయిందండి. 8 into 1 18, ఒకటే వచ్చింది మైనస్, ఒకటే మైనస్ ఉందండి, ఉండొచ్చు. 13 - 1 కదా, మైనస్ వచ్చింది. ఓకే, ఇవన్నీ యాడ్ చేయండి. ముందు ప్లస్లో ఒకటి, అన్ని ప్లస్లే కాబట్టి మ్యాక్సిమం 24 8 4 14 7 7 8 అండి. నేను రాస్తాను, మీకు అర్థం కావడం కోసం రాస్తాను. డైరెక్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. +20 +72 ఉన్నాయండి, -2 ఉన్నాయండి. ఓవరాల్గా ఎంత ఆన్సర్? 70. అంటే చిన్న ఫిగర్స్ అనేది నేను వచ్చి డైరెక్ట్గా రాస్తున్నాను. ఒకవేళ మనకు ఆన్సర్ రాకపోతే మళ్ళీ మనం వచ్చి రీచెక్ చేద్దాం, చూద్దాం ఒకసారి. అన్ని రెడీ అయిన చూడండి. ప్రాబ్లంలో సేమ్ అండి, ఏం మారలేదు చూడండి మీరు. ఇది మనకి ఈ చాప్టర్ మీద కార్ల పిఎస్ థర్డ్ వీడియో. ఇది ఏది మారలేదండి. ఫస్ట్ దాంట్లో లిస్ట్ తీసుకున్నాను, సెకండ్ దాంట్లో ఆయన చెప్పింది తీసుకున్నాను, థర్డ్ దాంట్లో యాక్చువల్ మీరు మెన్షన్ చేశారు. 3 మెథడ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఫార్ములా వాడదాము. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. R = అంటే ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిగ్మా XY అండి, సిగ్మా XY మైనస్ సిగ్మా X ఇంటూ సిగ్మా Y/n. ఇదంతా న్యూమరేటర్. ఒక 4 సార్లు అనుకుంటే వస్తుందండి. నాకు ఎట్లా వచ్చింది, నేను ఎట్లా రాసిన, నేను వచ్చేసి కూడా ఎట్లా రాసిన చెప్పి వస్తుంది అంతేనే. సిగ్మా XY మైనస్ ఈసారి విడదీయండి, సిగ్మా X ఇంటూ సిగ్మా Y. ఇంత కలిపి రాసే కదా, సిగ్మా XY మైనస్ సిగ్మా X ఇంటూ సిగ్మా Y/n. ఇప్పుడు ఒక రూట్లో అంతా X గురించి రాద్దాం. ఒక రూట్లో అంతా X గురించే ఉండాలి. ఇదండి, ఇది ఇంకో రూట్లో ఇదండి, అంతే. సిగ్మా X² మైనస్ సిగ్మా X² n అండి. ఇదండి. చాలామంది తెలియక ఎన్నకు కూడా హోల్² పెడుతున్నారు. అది స్టాండర్డ్ డీవియేషన్లో ఉంటుందండి. ఇది హోల్² మీనింగ్ ఉన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ న్యూమరేటర్కే హోల్² నాట్ ఫర్ n అండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఇంతకుముందు లాగానే ఇంకా అసలు ఏం ప్రొసీజర్ మారలేదండి. కాలమ్స్ మారలేదు, ఫార్ములా మారలేదు, ఏం మారలేదండి. కాబట్టి 3 విధాలుగా చేయొచ్చు కార్ల పియర్సన్ ఫార్ములా. మనకి ప్రాబ్లం అండి. చూడండి, XY ఎంత ఉందండి? 70, పాజిటివ్ కదండి, 70 మైనస్ సిగ్మా X ఎంత ఉందండి? 0. సిగ్మా Y ఎంత ఉందండి? 0/10 అండి. తర్వాత సిగ్మా X² అండి, ఇది మళ్ళీ చెప్తానండి, ఎందుకు చెప్తాను. సిగ్మా X² ఎంత ఉందండి? 360 అండి. మైనస్ సిగ్మా X ఎంత ఉందండి? 0 అండి /10 అండి. సిగ్మా Y² ఎంత ఉందండి? 22 ఉందా? Y² 22 ఉందండి. సిగ్మా Y ఎంత ఉందండి? 0 అండి. ఇప్పుడు చెప్పాలి క్లియర్గా మీరు. ఇది 0 × 0/10 అంటే 0/anything అంటే 0నే కదండి, మొత్తం 0నే వస్తుంది కదండి. కాబట్టి 70 మిగిలిందండి. పైన న్యూమరేటర్ ఎంత మిగిలింది? 70 మిగిలింది. తర్వాత X² చూడండి, ఇక్కడ 0² /10 ఉంది. 0² ఏముంటుంది? 0 అని ఉంటుంది. కాబట్టి మిగిలింది ఎంత? 360 రూట్ అండి. 360 రూట్ అండి, 18.97 అండి. ఇంటూ ఇక్కడ 22 అండి. 0² /10 ఉంది, 22 మిగిలిందని 22 రూట్ అండి. 4.69 అండి. లాస్ట్గా 70 అంతే ఉంది. 18.97 ఇంటూ 4.69 అండి. 88.96 ఉంది, 97 అండి. లాస్ట్ స్టెప్ 70/100
88.97 అండి. ఎంత వచ్చింది ఆన్సరు? 0.786 అండి. మీరు కావాలంటే 0.79 కూడా రాయొచ్చు అండి. అక్కడ యాజ్ ఉందని రాజా నేను. అని మీకు ఐడియా వస్తుంది. కొంతమంది కాలేజీలో ఏం చేస్తారంటే, కాలేజీలో ఫ్యాకల్టీ వాళ్ళు చాలామంది అంటే యాక్చువల్ మీనింగ్ ఒక ఫార్ములా, అజ్యూమ్డ్ మీనింగ్ వేరే ఫార్ములా వాడుతూ ఉంటారండి. నేనేం చెప్తున్నానంటే స్టూడెంట్కి ఈజీగా ఉండటం కోసం ఒకటే ఫార్ములా వాడుతున్నానండి. మీకు ఐడియా ఉంటుంది, మీరు కాలేజీకి వెళ్ళే వాళ్ళు అయితే మీకు ఐడియా ఉంటుంది. యాక్చువల్ మీన్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడమంటారు మిమ్మల్ని. చూడండి, ఏం ఫార్ములా వాడమంటారు? సిగ్మా XY బై అండర్ రూట్లో సిగ్మా X² ఇంటూ సిగ్మా Y². ఇది వాడమంటారు మిమ్మల్ని. మరి నేను వాడింది అదే కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మొత్తం ఏమైంది మనకి? ఇది మొత్తం ఏమైంది? 0 అయిపోయింది. మనకి మిగిలింది ఏంటండి? ఇంకా సిగ్మా XY ఉందండి. అండర్ రూట్లో సిగ్మా X² ఏమైంది? 0 అయింది. మనకి మిగిలింది ఏంటండి? సిగ్మా X² అండి. అట్లా ఇందులో ఏం మిగిలిందండి? సిగ్మా Y². అంటే అర్థమైందంటే ఇదంతా క్యాన్సిలేషన్ అండి. ఇండైరెక్ట్ చెప్పాలంటే ఇది మొత్తం క్యాన్సిలేషన్ కిందే పోయిందండి. మాకు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం అయితే ఇదంతా క్యాన్సిలేషనే పోయిందండి. నాకు మరి మీకు అర్థం కావడానికి రాసి ఈజీగా ఉంటుందని రాశానండి. సరే, ఇదండి, ఇది ఈ పార్ట్ అండి. చూడండి, ఇంకేం మిగిలింది చూడండి ఒక్కసారి. పైన ఏం మిగిలింది? న్యూమరేటర్లో సిగ్మా XY ఉంది, కింద ఏముంది? రూట్లో సిగ్మా X². ఈ రూట్లో ఏముంది? సిగ్మా Y². కాబట్టి ఫార్ములా ఏమైంది నాకు? R = సిగ్మా XY బై అండర్ రూట్ సిగ్మా X² అంటే సిగ్మా Y². చిన్న ఫార్ములా అయిపోయిందండి ఇది. అందుకే నేనేమంటానండి, మీకు ఈజీగా ఉంటుంది వాడండి, ఏం కాదు. 0 అంటే 0 మనకు తెలుసు కాబట్టి ఈ ఫార్ములా మీరు వాడుకోవచ్చు అండి. ఇంకొంతమంది ఫార్ములాని ఏం చేస్తారంటే మనకి అజ్యూమ్డ్ వాడినప్పుడు dx dy రాస్తారండి. ఇక్కడ సిగ్మా dx ఇంటూ సిగ్మా dy బై n, ఇక్కడ సిగ్మా dx² సిగ్మా dx హోల్² బై n, సిగ్మా dy బై dy హోల్² సిగ్మా dy బై రాస్తారు. డి రాసిన పర్వాలేదు, డి అంటే అజ్యూమ్డ్ మీన్, అందుకంటే డీవియేషన్, డి ఫర్ డీవియేషన్ రాసిన పర్వాలేదు, రాయపోయిన మీనింగ్ అదే వస్తుంది. ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే ఒకటే ఫార్ములా అండి. ఏం ఫార్ములా అది? సిగ్మా XY మైనస్ దాన్ని పెట్టుకోండి సిగ్మా X ఇంటూ సిగ్మా Y బై n. ఇంకో రూట్ కింద రూట్లో సిగ్మా X² బై సిగ్మా X² మైనస్ సిగ్మా X హోల్² బై n. సెకండ్ రూట్లో సిగ్మా Y² మైనస్ సిగ్మా Y హోల్² బై n అండి. అన్నిటికీ ఇదే ఫార్ములా వాడండి. మీరు ఏది తీసుకున్న ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓవరాల్గా కార్ల పియర్సన్ కొరిలేషన్ అంటే ఇదండి మనకి. ఇది నాకు తెలిసి మీకు ఏం డౌట్లు వచ్చి ఉండవు. మీరేం చేస్తారంటే ఈ ఫార్ములా తీసుకుని మళ్ళీ మీరు ఇందులో లీస్ట్ తీసుకోండి. ఇందులో లీస్ట్ ఏముందని మీకు తెలిసిన అంటే ఎక్స్లో నుంచి మీకు లీస్ట్ వచ్చి 50 ఉందండి. మీరు Y సిరీస్లో లీస్ట్ ఏముందండి? 11 ఉందండి. మీరు ఒక్కసారి మళ్ళీ ఈ ప్రాబ్లం నోట్ చేసుకొని మీరు ఈ ఫిగర్ తీసుకుని చేయండి. ఫార్ములా ఇదే వాడండి, మీకు డెఫినెట్గా యూ విల్ గెట్ 0.786 or 79 మీకు ఆన్సర్ వస్తుందండి. దీని తర్వాత దీనికి తోక ఏముంటుంది అంటే ప్రాబబుల్ ఎర్రర్ అని ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇదండి, ఇది కొరిలేషన్ 3 అని చెప్పాను. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాను నేను? మనం ఫస్ట్ వీడియోలో లీస్ట్ ఫిగర్ కింద చేసామండి. సెకండ్ దాంట్లో ఏం చేసాము? ఆయన ఇచ్చారండి, ఎక్స్లు ఇది తీసుకోవాలి, వైలు ఇది తీసుకోవాలి చెప్పారు, అది తీసుకొని చేసాం. థర్డ్ దాంట్లో ఏం చెప్పారు? యాక్చువల్ మీన్ అన్నారు. యాక్చువల్ మీన్ ఫార్ములా మీకు అర్థమెటిక్ మీన్ తెలిసే ఉంటుంది కాబట్టి సిగ్మా X బై n సిగ్మా Y బై n అది ఎంత వస్తే అంత కంపల్సరీ అదే వాడాలి. అప్పుడు ఆటోమేటికల్గా స్మాల్ x మస్ట్ బి 0, క్యాపిటల్ X మస్ట్ బి 0. మనకు మిగిలిపోయింది ఏముంది? ఇంకా XY ఉంటుంది, X² Y². అందుకు ఫార్ములా చిన్నగా అయిపోయింది. అందుకని ఇది మొత్తం కూడా టేబుల్స్ ఇదండి. కార్ల పియర్సన్ అన్నా ఓన్లీ కొరిలేషన్ అన్నా మీరు ఇప్పుడు కార్ల పియర్సన్ని ఫాలో కావాలి. టోటల్ 7 కాలమ్స్ ఉన్నాయి. 7లో మళ్ళీ క్యాపిటల్ X క్యాపిటల్ Y ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. స్మాల్ x ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ X² ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ y ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ Y² ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ x ఇంటూ y కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ అప్పుడు చేయకుండా ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇది మీకు వచ్చిందంటే ఆటోమేటిక్ 12 మార్క్స్ వస్తాయండి. ఎక్కువగా మనకి కార్ల పియర్సన్ ఇస్తారండి. ర్యాంక్ కొరిలేషన్ తక్కువ వేస్తారు. ఇచ్చిన మీకు ఛాయిస్లో ఉంది, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీకామ్ ఉస్మానియా అయితే మాత్రం లాస్ట్ సెమిస్టర్లో మీకు ఏముంటుందంటే 13A 13B ఉంటుంది. 13Aలోనే కొరిలేషన్ ఉంటుంది, Bలో కొరిలేషన్ ఉంటుంది. ఇది ఒక్కటి పర్ఫెక్ట్ నేర్చుకున్నారంటే ఒకవేళ ఛాయిస్లోనే మీకు ఇది వస్తుందండి. ఈ టోటల్ 3 వీడియోస్ కూడా కార్ల పియర్సన్కి సంబంధించింది. తర్వాత 4th 5th వీడియో మనకి ర్యాంక్ కొరిలేషను, దాంట్లో ఈక్వల్గా ఉంటే ఎట్లా, అన్ఈక్వల్ ఎట్లా అనేది మనం తర్వాత వీడియోలు నేర్చుకుంటామండి. ఇది మొత్తం టాపిక్. ఇది బీకామ్ థర్డ్ సెమ్. తర్వాత MBA వాళ్ళు అదర్స్ కూడా దీన్ని మనం చేయొచ్చండి. ఇది థర్డ్ ప్రాబ్లం ఇదండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదన్నా అర్థం కాకపోయినా మీరు వచ్చి కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ గుర్తుంది కదా,
రావుస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మీరు మరింత మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మీరు ఆఫ్లైన్ క్లాస్కి రావచ్చు. మన కేపీఎస్వీలో హైదరాబాద్లో ఉంది. ఒక లోకల్ వాళ్ళు అయితే మీరు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇదండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.